హెల్లో మూవీ మేట్స్ 2024లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అట్లాస్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్. మీరు సైఫై జోనర్ లవరా? అయితే ఈ మూవీ మీకు పిచ్చగా నచ్చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ఏఐ రోబో ఈ భూమి మీదకి థ్రెట్గా మారుతుంది. అసలు ఏఐ రోబో ఎందుకు అలా చేంజ్ అయింది, మరి దాన్ని ఎలా ఆపారు అనేది ఈ మూవీ ప్లాట్. యాక్షన్ సీన్స్ అయితే కుమ్మి అవతల పడేశారు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్. అసలు సీజీఐ వర్క్ కానీ యాక్షన్ స్టంట్స్ కానీ వేరే లెవెల్ పో. యాక్షన్ లవర్స్ ఈ మూవీని ఆ విజువల్స్ కోసం పక్కాగా ఒకసారి చూడాల్సిందే, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 నో హార్డ్ ఫీలింగ్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది. మన జెన్నిఫర్ పాపకి వాళ్ళ ఆస్తి వారసత్వంగా వస్తుంది, కానీ ట్యాక్స్ కట్టడానికి నో మనీ. అలాంటి టైంలో ఈ పాపకి ఒక 19 ఇయర్స్ అబ్బాయి పేరెంట్స్ ఒక జాక్ పాట్ ఆఫర్ ఇస్తారు. వాళ్ళ అబ్బాయితో డేట్ చేయమంటారు. ఇలాంటి ఆఫర్ చూసాక మన పోరగాన్లకు కూడా అబ్బా వాటే పేరెంట్స్, మనకు కూడా ఇలాంటి పేరెంట్స్ ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. కానీ అది సినిమా బాబు, ఇది మన జీవితం ఇలాగే ఉంటుంది. సో అలాంటి పప్పులు ఏం ఉడకవు. మన జెన్నిఫర్ ఆ అబ్బాయితో ఎలా బిహేవ్ చేసింది, ఫైనల్గా తన ఆస్తి తనకు వచ్చిందా లేదా, ఆ అబ్బాయి పువ్వు కాదు పుష్ప అని అనిపించుకున్నాడా లేదా అనేదే ప్లాట్. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. బోల్డ్ సీన్స్, బోల్డ్ లాంగ్వేజ్ ఉంది కనుక చూడకూడదు. దిస్ మూవీ ఓన్లీ ఫర్ 18+ ఓన్లీ. సింగిల్ గానే చూడండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 క్రూ. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రిఫరెన్స్ తో ఆ ఎయిర్లైన్స్ లో జీతాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ని ఈ క్రూలో మనకు చూపించారు. రియల్ ఈవెంట్స్ని సపోర్ట్గా తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీతో కామెడీ ప్లస్ గ్లామర్తో అలిన కథ ఇది. టబు, కరీనా కపూర్, కృతి సనన్ వాళ్ళ గ్లామర్తో యాక్టింగ్తో ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 ప్లేస్లో రన్ అయ్యేలా చేస్తున్నారు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చాలా మైనర్ అడల్ట్ కంటెంట్ ఉంది, బట్ అది నో ప్రాబ్లం, యూ కెన్ వాచ్. బట్ తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ హిందీ. సింగిల్ లైన్ పంచ డైలాగులు ఈ మూవీకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అనేలా ఆ సీన్స్ అనిపిస్తాయి. అది లైట్ తీసుకుంటే ఈ ముగ్గురు బామల బంగారం భాగోతాన్ని ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 లాపతా లేడీస్. అబ్బా ఏం సినిమా మావా ఇది. కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది పో. 2001 సంవత్సరంలో ఆ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఒక జంట మ్యారేజ్ అయిన తర్వాత ఒక ట్రైన్ కి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అయితే హీరోయిన్ కి ముసుగు వేయడం అక్కడి సాంప్రదాయం. ఆ ట్రైన్ లో సేమ్ కలర్ కాస్ట్యూమ్స్ తో వేరే జంటలు కూడా ఎక్కుతాయి. అర్ధరాత్రి హడావిడిగా ట్రైన్ దిగేటప్పుడు మన హీరో ఎర్ర చీర కట్టుకున్న ప్రతిదీ నా పల్లామే అన్నట్టు వేరేవాడి పిల్లని చేయబట్టుకుని దిగేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, చివరికి తన వైఫ్ ని కలిశాడా లేదా అనేది కామెడీ వేలో చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ ప్లస్ సొసైటీలో అమ్మాయిల పట్ల ఉండే కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం, అణచివేత, ఎడ్యుకేషన్ ఇలా చాలా రకాల పాయింట్స్ ని టచ్ చేసి మనందరం ఆలోచించేలా చేశారు. లాస్ట్ 20 మినిట్స్ కిరాక్. అసలు డెప్త్గా ఉండే సీరియస్ మ్యాటర్స్ని ఎంటర్టైన్మెంట్ వేలో ప్రజెంట్ చేసినందుకు డైరెక్టర్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ మాస్టర్ పీస్ మూవీని మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 శైతాన్. ఇందులో దయ్యం ఉండదు, జంప్ స్కేర్స్ అస్సలు ఉండవు, కానీ ఆ సినిమాటోగ్రఫీ ప్లస్ కొన్ని సీన్స్లలో మనకు ఒక తెలియని టెన్షన్ని బిల్డ్ చేసి ఈ ఇయర్ మంచి హారర్ థ్రిల్లర్గా పేరు తెచ్చుకుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుందని చెప్పాలి. మాధవన్ బిహేవియర్ చూస్తే అమ్మాయిలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారేంట్రా, ఆ నాలుక చీరేస్తామనేంతలా మనకు కోపం తెప్పించేలా ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సీటేజ్ థ్రిల్లింగ్ ని ఆ ఎక్స్పీరియన్స్ గ్యారెంటీగా మనం ఫీల్ అవుతాం. అజయ్ దేవ్గన్ జ్యోతిక డాటర్ గా యాక్ట్ చేసిన అమ్మాయి తన యాక్టింగ్ తో కుమ్మి అవతల పడేసింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్ చేస్తుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీ తెలుగులో లేకపోయినా కానీ ఈజీగానే అర్థమవుతుంది, పక్కగా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 ద 8 షో. 8 మంది అపరిచితులు కలిసి ఒక గేమ్ షోలో పాల్గొంటారు. సేమ్ లైక్ స్పీడ్ గేమ్ లాగే ఉంటుంది, కానీ ఆ సిరీస్కి ఈ సిరీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ షో కూడా ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టకుండా సాగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూడండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ 7 ఎపిసోడ్స్ కూడా చూసేస్తారు. ప్రతి మినిట్ ఆ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఈ షోలో డ్రామా ఉంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ కూడా ఉంది. 8 క్యారెక్టర్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాం వాళ్ళకి. మనం 8 క్యారెక్టర్స్తో 8 గంటలు ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియకుండా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇదొక లిమిటెడ్ సిరీస్, సో నెక్స్ట్ సీజన్స్ ఏముండవు. పక్కాగా ఈ సిరీస్ని చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్,
బోలెట్ చేశాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 గాడ్జిల్లా -1. తెలుగులో లేదు కానీ హిందీ అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉందండి. ఓయ్ అబ్బబ్బబ్బబ్బా, ఏం సినిమా మావా ఇది. గాడ్జిల్లా మూవీ హాలీవుడ్ది కాదు, జపనీస్ ఫిలిం. సో యాజ్ యూజువల్ జపనీస్ ప్లస్ కొరియన్ మూవీస్ అంటే ఏదో క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఉన్నాయి అనేలా కాకుండా ఆ క్యారెక్టర్స్ మనం కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తారు. కాబట్టి వీళ్ళ సినిమాలంటే చాలా మందిలో ఒక క్రేజీ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో చాలా రోజుల నుండి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ చూడాలంటే ప్రీవియస్ గాడ్జిల్లా మూవీస్ అవన్నీ చూడాలా బ్రో అంటే నో, ఏది చూడాల్సిన పని లేదు. డైరెక్ట్గా దీన్ని యూస్ చేయండి. విఎఫ్ఎక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. జస్ట్ 150 కోట్లతో ఈ రేంజ్లో తీశారంటే డైరెక్టర్కి మామూలుగా టాలెంట్ లేదా బోయ్. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 8 స్మైల్. ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి తన ప్రాబ్లం అంతా చెప్పి ఒక భయంకరంగా ఉండే అందమైన చిరునవ్వు స్మైల్ ఇస్తుంది. డాక్టర్ కళ్ళ ముందే సూసైడ్ చేసుకుంటుంది అదే స్మైల్తో. ఇక అప్పటి నుండి డాక్టర్కి దబిడిదిబిడే. ఈ తోపు మూవీని ఇప్పటికే మీలో చాలామంది చూసే ఉంటారు. ఇఫ్ ఇంతవరకు మీలో ఎవరైనా ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు బోర్ కొట్టకుండా సీటెడ్ థ్రిల్ని గ్యారంటీగా అందిస్తుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 9 ఫెయిర్ ప్లే. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో స్ట్రిక్ట్లీ ఫర్ 18+ ఓన్లీ. మన హీరో హీరోయిన్ ఇద్దరు ఒకటే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. హీరోకి ప్రమోషన్ వచ్చే టైంకి హీరోకి రాకుండా ప్రమోషన్ వేరే వాళ్ళకి వస్తుంది. మరి ఎవరికి వచ్చింది ప్రమోషన్? వీళ్ళిద్దరి డేట్ గురించి సీక్రెట్గా ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు. మరి చివరికి వీళ్ళ మ్యారేజ్ అయిందా లేదా అనేదే ప్లాట్. మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఈ మూవీని చూడండి, చాలా బాగా కనెక్ట్ అవుతారు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 డంకీ. ఈ మూవీని మీలో ఎంతమంది చూశారో చూడలేదో నాకైతే తెలియదు, కానీ ఇఫ్ చూడకపోతే మాత్రం పక్కాగా చూడండి. బాలీవుడ్ నుండి అందులో షారుఖ్ ఖాన్ మూవీస్ అంటే అప్పట్లో తెగబడి చూసేవాళ్ళం. కానీ రీసెంట్ టైంలో బాలీవుడ్ వటర్ ఫ్లాప్లు మూవీలు ఇవ్వడం, మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అందరి ఖాన్ మూవీస్ అమీర్ ఖాన్తో సహా అందరూ లైన్గా ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇస్తూనే ఉన్నారు. ఆఖరికి మన షారుఖ్ ఖాన్ ఆ ఫ్లాప్ల ఊబి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వరుసగా హిట్లు ఇస్తూ ఉన్నాడు. ఈ డంకీ అయితే మస్ట్ వాచ్ ఫిలిం. రాజ్ కుమార్ హిరానీ మూవీస్ అంటే ఏం వంకలు పెడతా అంటే ఇందులో కొన్ని వంకలు పెట్టారనుకోండి, అది ఇలా తీసుకోండి. వీసా కోసం కష్టపడే సీన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లో ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చే సీన్స్ అయితే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకునేలా ఉంటాయి. ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. థియేటర్స్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం పక్కాగా చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. పక్కాగా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.